హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఈ రోజు మనం 2 సైట్స్ అయితే కవర్ చేద్దామండి. ఒకటి వచ్చేసి ఏఐఎస్ విల్లాస్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అండ్ మినిస్టర్స్ అండ్ జడ్జెస్ కి రిలేటెడ్ విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది కూడా ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. ప్రజెంట్ అయితే మనం ఏఎస్ విల్లాస్ కన్స్ట్రక్షన్ సైట్లో అయితే ఉన్నామండి. మీరు చూడొచ్చు, ఇక్కడైతే సెంటరింగ్ వర్క్స్ అయితే చేపడుతున్నారు. ఇక్కడ మొత్తం ఈ ఏఎస్ బంగ్లాస్కి రిలేటెడ్గా 115 విల్లాస్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని బిల్డింగ్స్కి అయితే గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయింది, కొన్ని బిల్డింగ్స్కి బేస్మెంట్ కంప్లీట్ అయింది, కొన్ని బిల్డింగ్స్ అయితే G+1 కూడా కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ G+1 కంప్లీట్ అవ్వాల్సిన వాటికి అండ్ ఫౌండేషన్ లెవెల్లో ఉన్న బిల్డింగ్స్కి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారండి. మీరు చూడొచ్చు, ఇక్కడ సెంటరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్లో అయితే సెంటరింగ్ వర్క్ పెట్టుకుని అయితే ఇక్కడ చేస్తున్నారు. సో చాలా వరకు సెంటరింగ్ వర్క్స్, రాడ్ బెండింగ్ వర్క్స్, ఈ వర్క్స్ రిలేటెడ్ అయితే ఇక్కడ జరుగుతుందండి. మీరు చూడొచ్చు, ఇక్కడ రీసెంట్గా వర్షం పడిందండి, అందుకే మనకి ఇక్కడ వాటర్ అయితే కనిపిస్తున్నాయి అక్కడక్కడ. చూసారా ఇక్కడ ఈ విల్లాస్ ఎంత బాగున్నాయో. సో ఇవి కన్స్ట్రక్ట్ అయిపోతే మనకి చాలా బాగుంటుందండి. ఆ లుక్ అనేది చాలా ప్రీమియంగా అయితే ఈ బిల్డింగ్స్ ఉండబోతున్నాయి. మీరు రైట్ సైడ్లో షెడ్స్ ఉన్నాయి చూసారా, అదైతే వర్కర్స్ రిలేటెడ్ షెడ్స్ అండి. సో వీళ్ళు ఇక్కడ కార్మికులు ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళకి రిలేటెడ్ షెడ్స్ అయితే వేసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇక్కడ లారీలో కూడా మనకి ఐరన్ వచ్చిందండి. సో ఇక్కడైతే వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు ఎంతమంది వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారో. అండ్ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి కేఎంవి సంస్థ అయితే చేపడుతున్నారండి. ఇక్కడ మొత్తం 115 విల్లాలు అయితే నిర్మించడం జరుగుతుందండి. 117 కోట్లతో కేఎంవి అనే సంస్థ అయితే ఇది చేపడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు వర్కర్ షెడ్స్ రిలేటెడ్ ఎలా ఉందో. అన్ని బిల్డింగ్స్లో అయితే వర్కర్స్ ఉన్నారండి. చాలా వరకు సెంటరింగ్ వర్క్స్ అయితే ఇక్కడ చేస్తున్నారు ప్రజెంట్. మీరు చూడొచ్చు, క్రెయిన్స్ అవి కూడా వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ జేసీబీలు తిరుగుతున్నాయి. ఇక్కడ చూసారా, ఐరన్ రిలేటెడ్గా, సెంటరింగ్కి రిలేటెడ్గా చాలా బిల్డింగ్స్లో వర్క్స్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మొత్తం డూప్లెక్స్ విల్లాస్ అండి. ఇది మొత్తం ఫినిషింగ్ కంప్లీట్ అయితే చాలా ప్రీమియంగా అయితే ఉండబోతున్నాయి ఈ విల్లాస్. ఈ బంగ్లాలు మొత్తం అయితే 33 ఎకరాల్లో అయితే నిర్మించడం జరుగుతుందండి. ఈ విల్లాస్ అన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ రోడ్లు వేసి నెక్స్ట్ ఎలక్ట్రిక్ రిలేటెడ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఇవైతే ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన ఉద్యోగులకైతే ఇది అందించడం జరుగుతుంది. చూసారా ఎంత ఐరన్ ఇక్కడైతే పెట్టుకున్నారో. సో వర్క్ ఎంత స్పీడ్గా జరుగుతుందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ వెనకాల కనిపించేది కూడా ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన బిల్డింగ్సేనండి. అవి అపార్ట్మెంట్స్. వీటి రిలేటెడ్ వీడియో కూడా మనం చేయడం జరిగింది, ఇంటీరియర్ వీడియో. సో అది ఎవరైనా చూడకపోతే మీరు చూడండి, మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది, దాని రిలేటెడ్ వీడియో కూడా చేయడం జరిగింది మనం. ఇవి మొత్తం అయితే 6 బ్లాక్స్ అయితే ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్లో. ఈ 6 బ్లాక్స్లో మొత్తం పెయింటింగ్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ అయితే ప్రజెంట్ చేపడుతున్నారు. సో కొన్ని ఫ్లాట్స్లో అయితే ఇంటీరియర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో వాటి రిలేటెడ్ ఇంటీరియర్ హోమ్ టూర్ అయితే చేయడం జరిగింది. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని
చూడొచ్చు మన ఛానల్లో. ఈ మొత్తం 12 అంతస్తుల టవర్స్ అండి ఇవన్నీ. ఒక్కొక్క టవర్లో 12 అంతస్తులు అయితే ఉంటాయి. మొత్తం ఒక్క ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఒక్కొక్క ఫ్లాట్ 3 బిహెచ్కే ఉంటుంది. చాలా ప్రీమియంగా అయితే ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రెండు బాల్కనీస్ కూడా ఉంటాయి. ఒక బాల్కనీ అండ్ ఒక యూటిలిటీ ఏరియా రావటం జరుగుతుంది ఈ బిల్డింగ్స్లో. ఆ బ్యాక్ సైడ్ కనిపించేది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్లు. ఆ ఎదర కనిపిస్తుంది కదా, అవి జడ్జెస్ మినిస్టర్స్ అండ్ జడ్జెస్ బంగ్లాస్కి రిలేటెడ్ వర్క్స్ అయితే అక్కడ జరుగుతున్నాయండి. సో అక్కడ కూడా నెక్స్ట్ వెళ్ళి మీకు చూపిస్తాను. ఆ రైట్ సైడ్ ఒక కాంక్రీట్ బ్యాచింగ్ యూనిట్ కనిపిస్తుంది కదా, అది షపూర్జీ పలుంజీకి సంబంధించిన బ్యాచింగ్ యూనిట్. అది వాళ్ళే ఐకానిక్ టవర్స్ రిలేటెడ్ 1 and 2 ఐకానిక్ టవర్స్ రిలేటెడ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళు టెండర్ దక్కించుకోవడం జరిగింది. సో వాటి రిలేటెడ్గా బ్యాచింగ్ ప్లాంట్ అయితే వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇదండి ఇక్కడ ఏఎస్ బంగ్లాస్కి రిలేటెడ్ వర్క్. ఇక్కడ నుంచి మినిస్టర్ అండ్ జడ్జెస్ బంగ్లాస్కి వెళ్దాం. అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే మనం జడ్జెస్ అండ్ మినిస్టర్స్కి రిలేటెడ్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. చాలామంది వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. సో అవి రిలేటెడ్ వర్క్ అయితే మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఇక్కడైతే గోడలు అవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి కొన్ని బిల్డింగ్స్లో. కొన్ని చోట సెంటరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇటు చూడొచ్చు వర్కర్ రిలేటెడ్గా షెడ్స్ అయితే ఇక్కడే అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఈ ఐరన్, ఈ క్రెయిన్స్ ఇవి వర్క్ చేస్తున్నాయి చూసారా. ఇక్కడ కూడా అయితే వర్క్ అయితే స్పీడ్గానే జరుగుతుందండి. సో వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.